హాయ్ ఫ్రెండ్స్, ఈ సండే స్పెషల్ ఫిష్ ఫ్రెండ్స్. ఎప్పుడూ చికెన్ మటన్ వండుతున్నాను కదా, ఈరోజైతే ఫిష్ వండుతున్నాను. నేను చేసే విధానంగా చూపిస్తాను ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తాను. ఇది నెల్లూరుది, ఆంధ్రాది, విజయవాడది అని చెప్పను, నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. కావాల్సినంత నూనె పోసుకున్నాను. ఒక 50 గ్రాముల పైనే ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం మెంతిపిండి వేస్తున్నాను. మెంతులు కూడా వేసుకోవచ్చు, కానీ అవి పంట కింద పడతాయి ఫ్రెండ్స్, అందుకని నేను మెంతి పొడి వేస్తాను. చింతపండు నానబెట్టుకున్నాను, ఒక 50 గ్రాములు అయితే ఉంటుంది. కిలోకి ఒక 50 వేస్తాను ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, మళ్ళీ దానికి మించి మళ్ళీ మామిడికాయ కూడా వేస్తాను. నా దగ్గర ఉన్నాయి కానీ పులుపు మేము తిన్నాం ఫ్రెండ్స్. ఇంకా పప్పులోకి పచ్చడి, తొక్కుడు పచ్చడికి ఏదో వాడుకోవటమే. చిన్న చిన్న బెండకాయలు ఎలాగ ఉన్నాయి తీసుకొని సెంటర్కి ఇలా కట్ చేసుకొని పులుసు మరిగిన తర్వాత వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, వెల్లుల్లిపాయ ఒకటి, ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాం. ఉల్లి కాడలు, కొత్తిమీర కాడలు అవి కూడా ఆకులు పక్కన పెట్టుకొని కాడల వరకు నూనెలో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పైన ఉన్న భాగాన్ని లాస్ట్లో వేస్తాను. కొత్తిమీర కూడా అంతే, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు ఇది లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్. కాడల వరకు ముందు నూనెలో వేయించేసాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు నీసు వాసన రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కోసారి వేస్తాను, ఒక్కోసారి వేయను. ఉంటేనే వేస్తాను, అది తాజాగా ఉంటేనే వేస్తాను ఫ్రెండ్స్. కరివేపాకు లేకపోతే వేయను. ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ నూనెలో వేస్తారు, కానీ మేము అన్నీ కారంలోనే వేసి పట్టిస్తాం కాబట్టి నేను అవన్నీ వేయలేదు ఫ్రెండ్స్. కేజీ చేపలకి నేనైతే ఒక 50 గ్రాములే చింతపండు వేస్తాను. కొంతమంది 100 గ్రాములు వేసుకుంటారు. నిలవ ఉండాలి, పుల్లగా ఉంటే కొద్దిగా కలుపుకోవచ్చు అని, కానీ పులుపు మేము తినాం ఫ్రెండ్స్. అందుకని కేజీ చేపలకి 50 గ్రాములే వేస్తాను చింతపండు. 2 టమాటాలు వేస్తాను. టమాటా మాత్రం అన్నిట్లో మీకు తెలిసిందేగా. చేపల్లో ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం నూనె వేసి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, ఎందుకంటే చేప ముక్కల్లో కలిపాను కొంచెం. ఇది కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. కలుపుకున్నాం. ఇప్పుడు 2 టమాటాలు అయితే ముక్కలు కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. ఈ టమాటా మధ్యలోకి చింతపండు పులుసు తీసుకుంటాను. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. టమాటా కూడా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చేప ముక్కలు వేసి కొద్దిసేపు వేయించి తీస్తాను ఫ్రెండ్స్. ముందు తలకాయలు కాదు, మర్చిపోయి వేసాను. ముందు సెంటర్ ముక్కలు వేయించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ 2 చేపలు కలిసి 1.5 కేజీ ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. చేతిలో సెల్ ఉంది కాబట్టి కలపడం కుదరట్లేదు ఫ్రెండ్స్.
ముక్కలు తిరగేస్తే చాలు, ఏగాల్సిన పని లేదు. పచ్చివాసన పోవటానికి మాత్రమే నూనెలో ఈ కారం ఈ పచ్చివాసన పోవటం వరకే. చూసారా ఫ్రెండ్స్, ఈ ముక్కలను మళ్ళీ పక్కన తీసుకుంటాను. లైట్గా అటు ఇటు వేస్తే చాలు, ఎక్కువ వేగాల్సిన పని లేదు. పులుసులు ఉడుకుతాయి కాబట్టి ఇలాగా అటు ఇటు ఒకసారి తిప్పేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ కూర ఉడికిన తర్వాత, పులుసు బాగా ఉడికిన తర్వాత వదులుతాను. ఎందుకంటే చేప ఊరికనే ఉడికిపోద్ది ఫ్రెండ్స్, పచ్చివాసన ఉండదు. అలా చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట ముక్క. ఇప్పుడు అదే నూనెలో చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది పోసేసుకుంటాను. దీంట్లోనే సరిపడా కారం, ఉప్పు వేసుకొని కలిపి మరిగిన తర్వాత ఈ తలకాయలు పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసేస్తాను. ఈ తలకాయలు, పొట్ట ముక్కలు, తోక ముక్కలన్నీ పులుసులో వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఆపాల్సిన పని లేదు. చూద్దాం ఒకసారి. ఇప్పుడే ఉడుకు పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసేసుకుందాం. 4 స్పూన్లు అయితే వేస్తున్నాను. చేపల పులుసులో కారం ఎక్కువ పడుతుంది. పచ్చిమిర్చి కూడా 4-5 కోసుకున్నాను. ఒక 2 స్పూన్లు అయితే ముక్కల్లో కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఈ పులుసు బాగా మరగాలి. ఇప్పుడు తలకాయ వేసేస్తాను. తలకాయలు 2 పులుసులో ఇవి మరిగితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ పొట్ట ముక్కలు, తలకాయ ముక్కలు తినరు, ఇవి నేను తింటాను ఫ్రెండ్స్, అందుకనే నేను ముందు వేసుకుంటున్నాను. పులుసులో ఉడికితే బాగుంటాయి. అవి కూడా వేపాను కాబట్టి, కాకపోతే ఈ మెత్తటి ముక్కలు కాబట్టి త్వరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఈ వీటిలో బోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ. దీంట్లో ఉన్న కారం, మసాలా కూడా తుడిసేసి వేసేసుకుందాం. మూత పెట్టి కాసేపు ఉడికిద్దాం ఫ్రెండ్స్. ముక్కల్లో కొంచెం వేసాము, ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం వేసాము. ఇప్పుడు పులుసు సరిపడా కళ్ళుప్పు వేద్దాం ఫ్రెండ్స్, బాగుంటుంది. నేను ఎక్కువ కళ్ళుప్పు వాడతాను ఫ్రైలకు తప్ప, ఎందుకంటే చేపల పులుసులో ఎంత వేసినా సరిపోదు. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, పులుసు ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేస్తాను. చిక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. నేను ప్రతి దాంట్లో టమాటా, కొబ్బరి వేస్తాను. పులుసు బాగా మరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా చేపలు, వేయించంటే మనం ఎక్కువసేపు వేయించలేదు, అలాగా టాస్ చేస్తాం కదా, అలా చేసి తీసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకోవాలి ముక్కలు, లేదంటే ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత నూనె పైకి వచ్చిన దాకా ఉడకనిస్తే సరిపోతుంది. ఈలోగా ఇవన్నీ సర్దుకొని ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత పైన కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లికాడలు వేసేద్దాం ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా కూడా వేద్దాం. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు. 2 రోజులు తినవచ్చు ఫ్రెండ్స్. చేపల పులుసు అంటే అందరికీ ఇష్టమే కదా. నాకైతే మరీ ఇష్టం. మటను, చేపలు ఇష్టపడతాను ఫ్రెండ్స్ ఎక్కువ. బెండకాయ ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు ఊరికి మగ్గిపోతాయి ఫ్రెండ్స్. వంకాయలు కూడా, గుత్తి వంకాయలు కూడా కోసి వేసుకోవచ్చు. మా పిల్లలు బెండకాయ ఇష్టపడతారు, అందుకే బెండకాయ ఎక్కువ వేస్తాను. అంతే ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు అలా బెండకాయ ఉడికించామంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఉల్లికాడలు, కొత్తిమీర కూడా వేసేసుకుంటాం. మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఈ 2 ఫ్రెండ్స్. మసిగుడ్డ పట్టుకొని కుదించాను ఫ్రెండ్స్, ఎందుకంటే సెల్లుతో అవ్వదని మసిగుడ్డతో, గంటితో కాకుండా మసిగుడ్డతో 2 వైపులు పట్టుకొని అటు ఇటు తిప్పుకుంటే అవి పైకి కిందకి అవి చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు చేపలు ఎరగకుండా ఉంటాయి ముక్క. కొంచెం గరం మసాలా అంటే చేపలో వేసేది ఫ్రెండ్స్, ఒకసారి చెప్పాను కదా. ధనియాలు, లవంగాలు, యాలక్కాయ, చెక్క,
జీలకర్ర అవి పట్టేసి ఉంచుకుంటాను. అది మటన్కి ఫిష్కి బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వేసే మసాలా అదే. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అంత పైకి వచ్చేసిందంటే అయిపోయినట్టే. 2 కొత్తిమీర ఆకులు అలా వేసేసి ఆపేసుకోవటమే ఫ్రెండ్స్. చూసారుగా ఎంతో రుచికరమైన చేపల పులుసు. ఇదే నెల్లూరు చేపల పులుసు, ఇదే విజయవాడ, ఇదే ఆంధ్రప్రదేశ్ మొత్తం నాకు ఇష్టమైనట్టు నేను చేసినట్టు చూపించాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బెండకాయలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పెద్దవి అయితే 2 ముక్కలు కోసేదాన్ని, చిన్నవి కాబట్టి ఒక్కొక్కటి అలాగ ఉంచేసాను. పిల్లలు తక్కువ వేసినప్పుడు అడుగుతారు మాకు బెండకాయ ముక్క పడలేదని. చూసారా చేప ముక్క కూడా ఎరగకుండా ఎలాగొచ్చిందో. అంతే ఫ్రెండ్స్. మటను ఫిష్ నెలకు ఒకసారి అని తెచ్చుకుంటాము. చికెన్ అంటే రోజు మార్చి 2 రోజులకు ఒకసారి, వారానికి 2 సార్లు తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. పిల్లలకి అది ఇష్టం కాబట్టి. ఇంతే ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుంటాను, ఎక్కువ ఉడికితే బాగోదు. ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను నాకు తలకాయ వేసుకొని తినేయటానికి. ఎందుకంటే తలకాయ తినేది నేనే. తలకాయ తోక పొట్ట ముక్కలన్నీ మధ్య ముక్కల వరకు పిల్లలకి వేస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఒక ముక్క తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్దలకి పెడతారు. మా అమ్మకి చేపలు ఇష్టం, మా మావయ్యకి కూడా ఇష్టమే. చాలామంది ఉన్నారు ఇష్టపడేవాళ్ళు, అందుకని వాళ్ళ కోసం ఒక ముక్క. ఇప్పుడు మేము తింటాం ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి తింటారని కాదు, అది మా సంతోషం, నా తృప్తి కోసం. నాన్ వెజ్ ఏది ఉన్నా కొద్దిగా పక్కన పెడతాను ఫ్రెండ్స్. టిఫిన్ కూడా ఏది చేసినా కానీ ఒకటి పక్కన పెడతాను, ఫస్ట్ వేసింది. అందుకని మేము తినకముందు ఫస్ట్ ఒక ముక్క ఏదైనా కానీ నాన్ వెజ్ తీస్తాను. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా తలకాయ వేసేసుకుంటాను. అసలు ఈరోజు అన్నీ చక్కగా సరిపోయినాయి ఫ్రెండ్స్. ఎక్కువ తక్కువ కాలేదు. మేము ఘాటుగా తింటాం కాబట్టి మాకు సరిపడే విధంగా ఉంది. మీరు తిన్నంత వేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇష్టమైన తలకాయ. రెండు బెండకాయ ముక్కలు. ఇవాళ ఎన్ని లైకులు కొట్టినా తక్కువే అవుతుంది ఫ్రెండ్స్. అంత బాగుంది, కూర బాగా వచ్చింది. మా పిల్లలకి అదే చెప్తాను, సూపర్గా ఉంది, రెస్టారెంట్లో కూడా రాలేదు అలాగొచ్చింది అన్నారు అనుకో. అయితే లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి అని చెప్తాను ఫ్రెండ్స్. మా పిల్లలకు కూడా ఇది కూడా సూపర్గా ఉంటుంది. వేడివేడిగా నాకు ఇష్టం, చల్లారాక పిల్లలకి ఇష్టం ఫ్రెండ్స్. పులుసులో మరి బాగా ఉడికిన ఒక పచ్చిమిరపకాయ కూడా. రేపటికైతే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. సాయంత్రానికి రేపటికి అప్పుడు దాకా ఆగం కదా. నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎలా చేస్తారో నాకు కూడా కామెంట్ పెట్టండి. ఒకవేళ నేను ఏమన్నా తక్కువగా ఏమన్నా చేసినా నేను కూడా నేర్చుకుంటా కదా ఫ్రెండ్స్. మా అమ్మ నేర్పింది నేను వండుకుంటున్నాను. మా అమ్మ బెండకాయలు వేసిద్ది, వంకాయలు వేసిద్ది, ములక్కాయ కూడా వేసిద్ది ఫ్రెండ్స్ చేపల పులుసులో. ఆ రుచులు నాకు తెలుసు. మా పిల్లలకి ఇప్పుడిప్పుడే నేర్పిస్తున్నాను. మా పెద్దోడైతే అసలు తలకాయ తినేవాడు కాదు. ఇప్పుడిప్పుడే కొంచెం ఒలిసి పెడతా ఉంటే వాడికి రుచి తెలిసి ఒక తలకాయ పెద్దోడికి ఒక తలకాయ నాకు. చిన్నోడు అసలు తిండు, వాడికి సెంటర్ మొక్కే కావాలి. ఇంతే ఫ్రెండ్స్, మా వంట అయిపోయింది ఈరోజు.